టీటీడీ పరకామణి చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన వారిలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ, తిరుపతి మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, సిఐడిడిజి, టీటీడీ ఈఓ, సివిఎస్ఓ, తిరుపతి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ, పరకామణి అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్, నిందితుడు పివి రవికుమార్ ఉన్నారు. అయితే తదుపరి విచారణను నవంబర్ 17వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. పరకామణి చోరీ కేసులో లోక్ అదాలత్ ఇచ్చిన ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చే వ్యవహారాన్ని న్యాయమూర్తులు జస్టిస్ రఘునందన్ రావు, జస్టిస్ సుబేందులకు చీఫ్ జస్టిస్ అప్పగించారు. పరకామణి చోరీ కేసుపై రాజీ, ఇతర అంశాలపై తాను ఇచ్చిన ఉత్తర్వులను సీజే ముందు ఉంచాలని గతంలో సింగిల్ జడ్జ్ ఆదేశించిన విషయం తెలిసిందే.